అందుకే నేను ఆలోచించి ఒక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు అవుతుందంటే పర్వాలేదు, అందిని నీవా కాలం వెడల్పు చేయాలని 733 కిలోమీటర్లు వెడల్పు చేసి కడాను కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చామంటే మీరు గుర్తుపెట్టుకోవాలని ఆ పట్టుదల. మీరంతా భగీరథుడి గురించి వింటారు. భగీరథుడిని స్ఫూర్తిలో పెట్టుకొని ఈ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని చెరువులకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి, అన్ని పొలాలు కలకలలాడాలి. అందుకే ఇటీవల కొత్త ప్రోగ్రాం కూడా తీసుకున్నాను. రాయలసీమని రతనాల సీమ చేస్తా. రాయలసీమలో ఉద్యానవనంగా చేసి ఇక్కడ మీరించి ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని దేశ స్థాయికి పంపిస్తాం, ప్రపంచ స్థాయికి పంపిస్తాం, మెరుగైన వెరైటీ తెప్పిస్తాం, మెరుగైన ధరిప్పించి ఎక్కడికక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా పెడతాం. ఇప్పుడే మీరు అక్కడ చూశారు, మామూలుగా మనకు మామిడి ఉంది. ఒక ఉదాహరణ, ఒకప్పుడు మామిడి మనం ఎప్పుడు వ్యాపారం చేసేవాళ్ళం కాదు. నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మాకు కూడా మామిడి తోటలు ఉన్నాయి. ఆ రోజు నేను మామిడి తోట చూస్తే ఇంటికోసం 1 ఎకరా 2 ఎకరాలు వేసుకునేవాళ్ళం. ఆ తర్వాత 4-5 ఎకరాలు ఉంటే ఏం చేయాలో తెలియక అందరికి కూడా ఇచ్చిన తర్వాత ఒకసారి పంపకాలు కూడా చేసేవాళ్ళం. ఎవరికైనా మనకు పండ్లు వస్తే, మామిడి పండ్లు వస్తే ఊర్లో వాళ్ళకి అందరికి 1 బుట్ట 2 బుట్టలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అది మన సంస్కృతి. తర్వాత ఆలోచించిన తర్వాత ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు బయట నుంచి, మీ తోట మేము కొంటామని.